Hi friends, welcome to our channel IP Vlogs. టుడే మన రెసిపీ కరివేపాకు పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇది అందరికీ తెలిసిందే అండి. సో నా స్టైల్లో చూపిస్తాను. ఇది హెల్త్కి చాలా మంచి రెసిపీ అండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. ఎక్కువగా కూడా ఫ్రై చేసే పని లేదు, ఎందుకంటే దానిలో ఉన్న కరివేపాకులో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఫ్రై అయింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 teaspoon ఆయిల్ వేసి నెక్స్ట్ 2 spoons శనగపప్పు వేయాలి. 2 spoons మినప్పప్పు, సాయి మినప్పప్పు ఉంటుంది కదా అది. నెక్స్ట్ ధనియాలు ఒక 2 spoons వేసుకోవాలి. ఇక్కడ నేనైతే సుమారు షూస్ వేసేస్తున్నాను. ఒక 2 spoons అట్లా వేసుకుంటే సరిపోతుంది. మినపప్పు కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి, లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. తర్వాత అందులోనే మన కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ కారం తింటే సో ఎక్కువ వేసుకోవచ్చు. అలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. లైట్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, ఇలా ఫ్రై చేసుకోవడమే. ఈ కరివేపాకు కారప్పొడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ప్రతిరోజు అన్నంలో తినొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్గా కూడా ఇడ్లీల్లో దోశల్లో తినే రెసిపీ అండి ఇది. హెల్త్కి అలాగే చాలా మంచిది కూడా, కరివేపాకు కదా, కళ్ళకి మంచిది అంటారు. సో ఈ కరివేపాకు పొడి డైలీ ఫుడ్లో తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డైలీ అదే తినాలనిపిస్తుంది, మనకు కర్రీస్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది పొడి. ఫీవర్ వచ్చినప్పుడు నోటికి రుచిగా ఉంటుందండి. ఇది వేసుకొని తింటే మనకు కొంచెం తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఆ టైంలో చట్నీస్ తినకూడదు కదా. సో అందుకని ఈ పొడితో తినొచ్చు. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. అవి నువ్వులతో కూడా వేసుకొని తినొచ్చు, టేస్ట్గానే ఉంటుంది. ఓకే అండి, గోల్డ్ కలర్ వచ్చినాయి, ఇంకా చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న కరివేపాకుని అందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు వేయించుకున్నాం కదా, అవి కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దానిలో లైట్గా చింతపండు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి అందులో. ఇంతే అండి, ఇలా చేసుకోవడమే. కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.